అష్టశివలింగ క్షేత్రాలు భైరవకోన. ప్రకాశం జిల్లా నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో చంద్రశేఖరపురం మండలంలో కొత్తపల్లి గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఈ భైరవకోన గుహాలయం కలదు. పార్వతీ పరమేశ్వరులు ఈ ప్రాంతాన్ని సందర్శించారని, వారికి ప్రాంతం ఎంతగానో నచ్చిందని, దాంతో అమర్నాథ్లో కనిపించే శివలింగాన్ని పోలిన లింగాన్ని ఈ ప్రాంతంలో ప్రవేశపెట్టి వెళ్లారన్నది పౌరాణిక కథనం. సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల అరణ్య ప్రాంతమంతా ఎక్కడ చూసినా దేవతామూర్తుల శిలారూపాలే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఒక కొండలోనే 8 ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపురూపంగా అనిపిస్తుంది. ఇక్కడున్న దుర్గాంబ ఆలయంలో అమ్మవారి విగ్రహం మీద కార్తీక పౌర్ణమి రోజున చంద్రకిరణాలు పడటం భైరవకోనకున్న మరో విశేషం. అందుకే ఆ రోజున భక్తులు విశేషంగా ఇక్కడకు తరలివస్తారు. తర్వాత మహాశివరాత్రి నాడు పక్కనే ఉన్న జలపాతపు సెలయేటిలో స్నానం చేసి ఈ శివలింగ రూపాలను దర్శించుకుంటారు. ఒకే కొండలో మలచిన 8 శివాలయాలను ఏకకాలంలో దర్శించుకోవచ్చు. వీటిలో 7 దేవాలయాలు తూర్పు ముఖంగా ఉండగా ఒక్క దేవాలయం మాత్రం ఉత్తరముఖంగా చెక్కబడ్డాయి. వీటన్నింటిలోనూ గర్భాలయాలు, వరండాలు, స్తంభాలు అన్నీ కూడా ఆ కొండరాయిలోనే మలచగలగడం గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. శివలింగాలను మాత్రమే గ్రానైట్ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు. ఈ గుహాలయాల్లో ప్రతిష్ఠించబడి ఉన్న ప్రధాన దైవం భర్గేశ్వరుడు. ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఆయన పేరు మీదే దీన్ని భైరవ క్షేత్రంగా లేదా భైరవ కోనగా పిలుస్తున్నారు. అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే చక్రవర్తి పాలించాడని, అందుకే ఇది భైరవ కోనగా పిలువబడిందని అంటారు. అందుకు సాక్ష్యంగా ఈ ప్రాంతం చుట్టూ కోటలు ఉన్న ఆనవాళ్లు కూడా కనిపిస్తాయి. ఈ ఆలయంలో కొలువుదీరిన శివలింగాలు సుప్రసిద్ధ క్షేత్రాల్లోని శివలింగాలను పోలి ఉండటంతో వీటిని కూడా ఆ పేర్లతోనే పిలుస్తున్నారు. మధ్యప్రదేశ్లోని అమర్నాథ్లో కనిపించే శశినాగలింగం, మేరు పర్వత పంక్తిలోని రుద్రలింగం, కాశీగంగా తీరంలోని విశ్వేశ్వరలింగం, తిరుమల కొండల్లోని నగరికేశ్వరలింగం, భర్గేశ్వరలింగం ఇక్కడ ప్రధాన దైవంగా కొలుస్తారు. రామనాథపురం సముద్ర తీర ప్రాంతంలోని రామేశ్వరలింగం, శ్రీశైలంలోని మల్లికార్జున లింగం, మంద పర్వతంలోని పక్షఘాత లింగం మొదలగు పేర్లతోనే ఇచ్చట ఉన్న శివలింగాలను పిలుస్తూ ఆరాధిస్తున్నారు. ఇచ్చట మొదటి గుహాలయం ఉత్తరముఖంగా ఉంటుంది. దీనికి ఎదురుగా నంది ప్రతిష్ఠించబడి ఉన్నది. తలపాగాలు ధరించిన ద్వారపాలకులు ఉన్నారు. మిగిలినవన్నీ తూర్పు ముఖంగానే ఉంటాయి. ఇందులో అన్నింటికన్నా 7వ గుహాలయం ఎంతో సుందరంగా కనిపిస్తుంది. 8వ గుహలో శివలింగంతో పాటు బ్రహ్మ విష్ణువుల విగ్రహాలు కూడా చెక్కడం ఒక విశేషం. త్రిమూర్తులు ఒకే చోట ఉన్న అరుదైన క్షేత్రంగా ప్రాచుర్యం పొందింది ఈ ఆలయం. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 600 నుంచి 630 కాలానికి చెందిన మహేంద్రవర్మ పాలనలో ప్రారంభించి ఉంటారన్నది చరిత్రకారుల అభిప్రాయం. ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న గుండాలను, దోనల్ని మనం చూడవచ్చు. సోమనాథ, పాల, కళింగ దోనలు, పార్వతి, కాముని, సరస్వతి, త్రివేణి, పాచికల గుండాలు దర్శనీయ స్థలాలు. అయితే ఇది అటవీ ప్రాంతం కావడంతో ఇవన్నీ చూడాలంటే మీ నడక మార్గంలోనే దర్శించాలి. ఎలాంటి వాహనాలను ఇక్కడికి అనుమతించరు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయగలరు.